ఏపీలో మరో రిటైర్డ్ ఉపాధ్యాయుడి నుంచి సైబర్ నేరగాళ్లు లక్షలు దోచుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటు చేసుకుంది. 2025 జనవరి 16వ తేదీన తాము టెలికాం డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని కనిగిరికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ మూలే బ్రహ్మారెడ్డికి ఫోన్ వచ్చింది. బెంగళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్లో మాట్లాడాడు. అక్కడ ఉండే ఎస్ఐ శివప్రసాద్కు ఫోన్ చేసి మాట్లాడండి, మీరు ఆ ఎస్ఐను రిక్వెస్ట్ చేసుకుంటే మీ మీద కేసు లేకుండా చేస్తారని తెలిపాడు ఆ అజ్ఞాత వ్యక్తి. విషయం తెలుసుకుందామని ఎస్ఐ నెంబర్కి ఫోన్ చేశాడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ బ్రహ్మారెడ్డి. ఎస్ఐ వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి వాట్సాప్ వీడియో కాల్లోకి వచ్చి లీగల్ కాంటాక్ట్, అసభ్యకరంగా వాట్సాప్ పోస్టులు పెట్టడంపై మీ మీద బెంగళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తెలిపాడు. మీ పేరున బెంగళూరులో ఒక నెంబరు ఉంది, ఆ నెంబర్ నోట్ చేసుకోమన్నారు. నోట్ చేసుకున్న తర్వాత మీ పేరున ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ వాట్సాప్ మెసేజ్ పెట్టినట్టు కేసు బుక్ అయింది బెంగళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో అని చెప్పారు. ఆ ఎస్ఐ గారు శివప్రసాద్, ఆయనకి ఫోన్ చేయండి, మీకు మీద కేసు మాట్లాడి రిక్వెస్ట్ చేయండి, తీసేస్తారని చెప్పారు. మీ అకౌంట్లో ఉన్న డబ్బులను ఉండటానికి లేదు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అని సదాత్ ఖాన్ ఫోటోను ఆయన ఏటీఎం కార్డుని వాట్సాప్లో పెట్టాడు. నేను నిజమని నమ్మాను సార్. 20వ తేదీన 8 లక్షలు వాళ్ళు చెప్పిన అకౌంట్కి ఆర్టీజీ ద్వారా పంపడం జరిగింది. 22వ తేదీన మరలా వేరే వాళ్ళ దగ్గర మేము రూపాయిన్నర వడ్డీకి అప్పు తీసుకుని 5 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా వేరే అకౌంట్కి చెల్లించడం జరిగింది. 23వ తేదీన మరొక 5 లక్షలు అప్పు తీసుకుని అవి కూడా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించడం జరిగింది. అంటే 18 లక్షలు మీకు బెయిల్ వచ్చేసింది, ఇంకా మీరు ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇది విచారణ అయ్యేదాకా ఎవరికి చెప్పడానికి లేదని చెప్పేసి విచారణ అప్పుడప్పుడు వీడియో కాల్ ద్వారా విచారణ చేయడం జరుగుతూ ఉంది. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి బ్రహ్మారెడ్డి ముందుగా తన ఫోన్ పేలో నుంచి వాళ్ల యూపీఐ నెంబర్కి కొంత డబ్బు పంపారు. ఆ తర్వాత యూపీఐ నెంబర్ పనిచేయకపోవడంతో ఆర్టీజీఎస్ ద్వారా ఎస్బీఐ బ్యాంకు నుంచి ఒకసారి 8 లక్షలు, ఒకసారి 5 లక్షలు, అలా మొత్తం మీద 36 లక్షలు ఆర్జీఎస్ ద్వారా పంపారు. తన దగ్గర అంత డబ్బు లేకపోయినా బంధువుల దగ్గర అప్పు తీసుకుని మరీ కేసు లేకుండా చూసుకుందామని జనవరి 29వ తేదీన మరో 5 లక్షలు తన కుమారుడిని అడిగారు. అంత మొత్తం ఎందుకు నాన్న అని నిలదీశాడు కొడుకు. దీంతో తన మీద వేరే కేసులు ఉన్నాయని బెంగళూరు పోలీసులు ఫోన్ చేస్తున్నారని తెలిపారు. కనిగిరిలో ఉన్న తన నాన్నకు బెంగళూరు పోలీసులు ఫోన్ చేయటం ఏంటని అనుమానం వచ్చిన బ్రహ్మారెడ్డి కుమారుడు ఇది సైబర్ నేరగాళ్ల పనే అని గ్రహించాడు. వాళ్ల నెంబర్కి ఫోన్ చేసి తిట్టడం మొదలుపెట్టాడు. వెంటనే వాళ్లందరూ స్విచ్ ఆఫ్ చేశారు. అప్పటికే 36 లక్షల రూపాయల్ని సమర్పించుకున్న రిటైర్డ్ ఉద్యోగి బ్రహ్మారెడ్డి కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.